నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడ గన్నవరంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన మంత్రి నాదెండ్ల మనోహర్. పౌర సరఫరాల వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లక్ష్యంగా సాగిన తనిఖీలు. కాకినాడ 39వ డివిజన్లో ఉత్సాహంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించిన మంత్రి మండిపల్లి. పాలకొల్లులో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు. లిక్కర్ కేసు అరెస్టులకు సిట్ దగ్గర ఆధారాలే లేవన్న వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. టీడీపీ ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్టు ఆధారంగా ఛార్జ్ షీటు పొందుపరిచారని ఆగ్రహం. విజయవాడలోని గొల్లపూడి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ప్రాంగణంలోని సివిల్ సప్లై గోడౌన్ ను, అలాగే గన్నవరం సివిల్ సప్లై గోడౌన్ ను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పౌర సరఫరాల వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడమే లక్ష్యంగా ఈ తనిఖీలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 41,091 పాఠశాలలు, 3,800 సంక్షేమ హాస్టళ్లకు మధ్యాహ్న భోజన పథకం కింద 25 కిలోల బస్తాల్లో బియ్యం పంపిణీ జరుగుతుందని తెలియజేశారు. ఈ పథకాన్ని మరింత మెరుగుపరచడానికి ప్రతి బియ్యం బస్తాపై క్యూఆర్ కోడ్ ముద్రించడం జరుగుతోందని, దీనికి చిన్నారులు, తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వస్తుందని అన్నారు. మధ్యాహ్న భోజనానికి అందించే బియ్యం బస్తాల ప్యాకింగ్లను ఆయన నిశితంగా పరిశీలించారు. బియ్యం బస్తాపై ఉన్న క్యూఆర్ కోడ్ను తన ఫోన్ ద్వారా స్వయంగా స్కాన్ చేసి వివరాలు సరిగ్గా వస్తున్నాయో లేదో తనిఖీ చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏడాదిలోనే పలు సంక్షేమ పథకాలు అమలు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కాకినాడ నగరంలోని 39వ డివిజన్ రామారావుపేట ప్రాంతంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో కలిసి ఆయన కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాల అమలు చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపిస్తూ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, నగర టీడీపీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ కూటమి ప్రభుత్వం 1 సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భాన రాష్ట్ర వ్యాప్తంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ మొదలుపెట్టడం జరిగింది. దానికి ఒక మంచి పేరు సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇంటి దగ్గరికే వెళ్ళి ప్రజల యొక్క సంతోషాన్ని పంచుకోవడం, అలాగే రేపు రాబోయే కాలంలో ఏ విధమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో వాళ్ళని అడిగి కనుక్కునేదానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు కాకినాడ పట్టణంలో 39వ వార్డులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో మా గౌరవ శాసనసభ్యులు ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. జనాలు ముఖాల్లో ఆ సంతోషం విరబురుస్తూ ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఏ విధమైన అభివృద్ధి సంక్షేమం ఇవ్వకపోగా ప్రజలను ఇళ్లలోకే పరిమితం చేసి రోడ్లపైకి వస్తే ఏ మానభంగాలో లేకపోతే అరాచకాల్లో జరిగే పరిస్థితి నుంచి ఈరోజు ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ముందుకు తీసుకొని పోయే బాధ్యత భుజాలపై వేసుకున్న చంద్రబాబు నాయుడికి ఈ రాష్ట్ర ప్రజల తరపున, మా తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఏ ప్రభుత్వం లేని సంక్షేమ పథకాలు ఈరోజు ఈ రాష్ట్రంలో అందుతూ ఉన్నాయి. పెన్షన్ల విషయానికి వస్తే 4,000 రూపాయలు పెన్షన్ ఎవరైనా ఊహించగలుగుతారని అడుగుతున్నాం. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో 200, 400 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉంటే మన రాష్ట్రంలో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. ఈరోజు ఒక పేద కుటుంబంలో సంవత్సరానికి 4 సిలిండర్లు, 3 సిలిండర్లు ఖర్చు అవుతా ఉంటే ఫ్రీగా సోదరీమణుల కళ్ళల్లో సంతోషం చూడాలని గౌరవ ముఖ్యమంత్రి ఉచితంగా దీపం 2 పథకాన్ని తీసుకొని వచ్చి ఈరోజు సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో 10,000 రూపాయలు జీతం ఇచ్చి లక్షలాది మంది వాలంటీర్లు నియమించి ఆయన కాపలాదారులుగా పెట్టుకొని పార్టీ ఏజెంట్లుగా వాడుకున్న పరిస్థితి నుంచి గుండె ధైర్యంగా 16,000 టీచర్ల నియామకాలు జరిగేదానికి డిఎస్సి పెట్టడం, రేపు నెలలో నియామకాలు జరుగుతున్నాయి. 175 నియోజకవర్గాలు సగటు 16,000 ఉద్యోగాలు డివైడెడ్ చేస్తే ఒక్కో నియోజకవర్గానికి 160 ఉద్యోగాలు వస్తున్నాయంటే మన బిడ్డలకు కూడా ఉద్యోగ కల్పన నియోజకవర్గానికి 160 మందికి ఇస్తున్నామంటే ఎంత గర్వంగా ఉందో ఒకసారి ఆలోచించండి. తల్లికి వందనం కార్యక్రమం
ఒక మహోన్నతమైన కార్యక్రమం. పేద కుటుంబాల్లో ఉన్న వాళ్ళు తమ బిడ్డలను చదివించుకునేదానికి కష్టాలు పడుతుంటే, ఆపసోపాలు పడుతుంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 13,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లలో డైరెక్ట్గా ఒక్క పిల్లవాడి నుంచి 7 మంది పిల్లలు ఉండే వాళ్ళకు కూడా 2,000 రూపాయలు కార్పస్ ఫండ్ ఆ స్కూల్ డెవలప్మెంట్కి ఇవ్వడం జరిగింది. దీనికి రూపకల్పన చేసిన మా యువ నాయకులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి యావత్ రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రుల తరపున మా తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే చెప్పినోటి చెప్పనోటి కూడా చేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఏ గ్రామసీమలకు వెళ్ళినా కూడా R&B రోడ్లలో పాట్ హోల్స్ వేసి ఒక చరిత్ర సృష్టించాం. 1000 కోట్ల రూపాయలతో గుంతల పడిన రోడ్లు ఎక్కడా లేని విధంగా పూడ్చే విధంగా 2 నెలల్లోనే ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ గుంతలు పూడ్చాం. ముఖ్యంగా కాకినాడ లాంటి పట్టణాల్లో శానిటేషన్ విషయానికి వస్తే, నీటి విషయాలకు వస్తే ప్రతి ఒక్క విషయంలో ఎక్కడ రాజీ పడని పోరాటం చేస్తున్నాం. మా ముందర ఉన్న లక్ష్యం రేపు 4 సంవత్సరాల్లో కూడా సంక్షేమం ఒక పక్కలిస్తూ అభివృద్ధిని ఆకాంక్షించే ఈ రాష్ట్ర ప్రజలందరికీ అభివృద్ధి బాటలో నడిపించేదానికి గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నారు. 1,16,00,000 సభ్యత్వాలు ఉన్న ఏకైక పార్టీ భారతదేశ చరిత్రలో మా పార్టీ ఒకటే. ఈ పసుపు సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు రొమ్ము విరుచుకొని గడప గడపకు డోర్ డోర్ వెళ్తున్నారు. గత 5 సంవత్సరాల్లాగా మేము ఇచ్చినోటి ఇవ్వలేనిటి 6 లక్షలు ఇచ్చినాం, 10 లక్షలు ఇచ్చినామని తప్పుడు లెక్కలు చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టే పరిస్థితులు లేం. మేము ఈరోజు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు చెప్పామో అవన్నీ మీకు ఇచ్చామని చెప్తున్నాం. వాళ్ళు కూడా మంగళహారతులు ఇచ్చి, కాఫీలు, టీలు ఇచ్చి, టిఫిన్లు పెట్టి ఈరోజు మమ్మల్ని పంపిస్తున్నారంటే ఈ ఒక్క సంవత్సరంలోనే ఎంత పురోభివృద్ధిగా ప్రభుత్వం ముందుకెళ్తా ఉందని ఒకసారి గమనించవలసిందిగా రాష్ట్ర ప్రజలను కోరుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న అభివృద్ది పనుల్లో భాగంగా బొండాడ వెంకటరాజు గుప్తా, ఎన్టీఆర్ కళాక్షేత్రం, నారా చంద్రబాబు నాయుడు ఉద్యానవనం, హిందూ కైలాసవనం పనులను అధికారులు, నాయకులతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ది పనులను సుందరవనంగా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తానని తెలియజేశారు. ఆయా పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాలకొల్లు పట్టణానికి సంబంధించి గత 5 సంవత్సరాల కాలంలో ఏవైతే పనులు నిర్లక్ష్యానికి గురై కనీసం మెయింటెనెన్స్ కూడా లేకుండా నిలిపేసినట్లు పనులు ఏవైతేనే 1 by 1 ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ ఒక అంబేద్కర్ భవన్ గాని, ఒక గౌడశెట్టిపల్లి భవనం గాని, ఒక ముస్లిం షాదీఖానా గాని, ఒక ఎన్టీఆర్ టిట్కో ఇల్లు గాని, ఒక ప్రభుత్వ ఆసుపత్రి గాని, ఒక ఎన్టీఆర్ బొండాడు వెంకటరాజు గుప్తా కళాక్షేత్రం గాని, ఒక చంద్రబాబు నాయుడు ఉద్యానవనం, డాక్టర్ అబ్దుల్ కలాం హెల్త్ పార్క్, ఒక హిందూ బరిల్ గ్రౌండ్, కైలాసవనం, ఇట్లా అన్ని పనులను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకుంటూ అత్యంత తొందరగా మళ్లీ ఒక సుందరమైనటువంటిగా మళ్లీ వీటికి కావాల్సినటువంటి మెయింటెనెన్స్ కానీ, అదేవిధంగా రిపేర్స్ కానీ, అదేవిధంగా బ్యాలెన్స్ వర్క్లు కానీ అన్ని కూడా ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తూ ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ఈ యొక్క అధికారులకు అదేవిధంగా ఏజెన్సీలు కూడా ఎప్పుడు కూడా మానిటరింగ్ చేస్తూ వీలైనంత తొందరగా ఇవన్నీ కూడా పూర్తి చేసి పాలకొల్లు ప్రజలకు ఇవన్నీ కూడా అంకితం చేయాలనేటువంటి ఆలోచనతోటి పనిచేస్తూ వారం కూడా ఈ పనులన్నింటినీ కూడా రివ్యూ చేస్తున్నామని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తాం. సిట్ ఛార్జ్ షీట్ లోనూ ఎల్లో మీడియా బేతాల కథలు అల్లిందని వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్టు ఆధారంగా ఛార్జ్ షీట్ వేశారని, ఢిల్లీ న్యాయవాదుల సలహాలతో వాటికి తుది మెరుగులు దిద్దారని ఆక్షేపించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సిట్ ఆధారాలు ఎక్కడా చూపించకుండానే లిక్కర్ కుంభకోణం విలువ 50,000 కోట్ల నుంచి విడతల వారీగా తగ్గించుకుంటూ
వచ్చి ఇప్పుడు 3,500 కోట్లకు ఛార్జ్ షీట్లో పొందుపరిచారని అన్నారు. ఛార్జ్ షీట్ చూస్తే మోకాలికి బోడిగుండుకి లింకు పెట్టినట్లుగా ఉంది తప్ప ఎక్కడా దానికి ఆధారాలు లేవని ఎద్దేవా చేశారు. గాలిని పోగేసి ఎల్లో మీడియా సృష్టించి రాసిన బేతాల కథలే వీటికి సాక్ష్యాలని ఆయన దుయ్యబట్టారు. మా కుటుంబం పైన గాని లేకపోతే మా స్నేహితుల్లో గాని బంధువుల్లో గాని లేక విస్తృతమైన ప్రజానీకంలో గాని మా వ్యక్తిత్వ హననం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము ఈ పత్రికల మూలానని చెప్పి ఇది చేశాడు. అదేవిధంగా సిట్టు వాళ్ళే లీకులు ఇచ్చి తయారు చేస్తున్నారని కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. ఏ రోజు ఎల్లో పత్రికల్లో వార్తలు వస్తే మరుసటి రోజు ఉంది కథలు అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే సిట్టు ఈరోజు మీ కోర్టులో మీ మాట్లాడిన తర్వాత నేను ఇన్ని విషయాలు సిట్టు మరింత కఠినతరంగా మా పట్ల వ్యవహరించవచ్చు. అయినా సరే నిజాన్ని నిర్భయంగా చెప్పాలి కాబట్టి మేము భయపడేది లేదు. అందుకని కోర్టు దృష్టికి తీసుకొని వస్తున్నాము. ఈ పత్రికలను పత్రికా కథనాలను కట్టడి చేయాలని చెప్పి ఆయన ఆవేదనతో న్యాయమూర్తికి తెలియజేయడం జరిగింది. ఏమీ చేయని అవినీతి మచ్చలేని తన జీవితంలో ఆ అధికారి ఎంత బాధపడుతున్నాడో మనకు అర్థమవుతోంది. సిట్ అధికారుల పుణ్యమా అని చెప్పి దీన్ని బట్టే ఛార్జ్షీట్ను మనం పరిశీలిస్తే మొత్తం ఈ ఛార్జ్షీట్లో ఒక రాజకీయ కుట్రతో టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి ఏ స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్టునే ఛార్జ్షీట్ గా పొందుపరిచినట్టు, అదేవిధంగా దానికి తుదిమెరుగులు ఢిల్లీలో న్యాయవాదులు దిద్దినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇది ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే ఈ ఛార్జ్షీట్ లో మోకాలికి బోడుగుండుకు ముడు పెట్టినట్టు ఉంది తప్ప దీంట్లో వాళ్ళు ఆరోపించిన దానికి వాస్తవాలు ఆధారాలు ఎక్కడా లేవు. వాళ్ళు దేనిపైన ఆధారపడ్డారు? ప్రధానంగా కాల్ డేటాలు. హైదరాబాద్ లో పలానా దగ్గర సమావేశమయ్యారు. 2 కిలోమీటర్ల పరిధికి విస్తరించిన వాటిలో ఒక కాల్ డేటాలు తీసుకుంటే హైదరాబాద్ లాంటి మహానగరంలో అనేక మంది నివసిస్తుంటారు, వివిధ ప్రాంతాల్లో ఉంటారు. 2 కిలోమీటర్ల పరిధిలోది వీళ్ళు తీసుకుంటే వాటిని ఆధారం చేసుకుని వీళ్ళంతా కలిశారు. వీళ్ళు ఇది ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కుట్ర పన్నినారు, కుట్ర పన్ని స్కామ్ కు పాల్పడినారు అనేది చెప్తూ దీనికి ఏం ఆధారాలంటే ఎవరో ఒకరిని బలవంతంగా కొట్టి హింసించి వాళ్ళతో ఒక అబద్ధపు వాంగ్మూలం తీసుకుని దాని ద్వారా ఈ దర్యాప్తు వేరే వాళ్ళని అరెస్టు చేయడం. అరెస్టు దీంట్లో ప్రముఖంగా ఏంది జరిగిందంటే సిట్టు మాట వింటే అతను సాక్షిగా మారతాడు, సిట్టు మాట వినకపోతే అతను నిందితునిగా మారిపోతాడు. మొత్తం ఈ ఛార్జ్షీట్ అంతా కట్టుకథలు తప్ప ఇంకా ఏమీ లేవు. ఒకటి సిడిఆర్స్ అంటే కాల్ డేటా రికార్డ్స్, 2 వాట్సాప్ మెసేజ్లు, తర్వాత 3వది గాలి పోగేసిన వార్తలు. దాదాపు 4,000కు పైగా షాపుల్లో 4,893 దాకా షాపులుంటే అందులో పర్మిట్ రూములు కూడా అదే సంఖ్యలో ఉండి 43,000 బెల్ట్ షాపులను విచ్చలవిడిగా ఊరూరా బడి అనిలా గుడి అనిలా ఎక్కడ చూసినా పొంగి పొరలేలా మద్యం ప్రవహిస్తే ఆ రోజు ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం తక్కువ 2014-19 మధ్య. అదే జగన్ గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ మద్య నియంత్రణ క్రమేపీ చేయాలనే ఉద్దేశంతో ఉన్న షాపులను సగానికి సగం తగ్గించడం, పూర్తిగా పర్మిట్లన్నింటినీ క్యాన్సిల్ చేయడం, తర్వాత బెల్ట్ షాపులు 43,000 బెల్ట్ షాపులను రద్దు చేయడం, ఇవన్నీ జరిగితే మద్యం ద్వారా గత ప్రభుత్వం కంటే ఇక్కడే ఆదాయం ఎక్కువ వచ్చింది, ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చింది అనేది వాస్తవం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.